పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శంకర్ మాస్టర్. శంకర్ మాస్టర్ నమస్తే. నమస్తే. లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్. సో మీ ఇద్దరు డాన్సర్స్. అవును. కమలాసన్ గారు పెళ్లి చేసి పెట్టారు. ఆయన నుంచి నాకు ఒక మహాలక్ష్మి తెచ్చి చూపించాలి అన్నారు. ఆయన పెట్టిన పేరే మహాలక్ష్మి. కమల్ హాసన్ గారు పెట్టిన పేరే మహాలక్ష్మి. చందమామ మొత్తం మీరే కాబట్టి రియల్ లైఫ్ లో కూడా అంత రొమాంటిక్ గా ఉంటారా? బుగ్గపై ముద్దు పెట్టు. ఎవరు మీ గురువు? ఎవరు అసలుకి? ఏక్ దూజే లియే మాస్టర్ రఘు మాస్టర్ అని మన బృందా మాస్టర్. బృందా మాస్టర్ గారు సిస్టర్స్ హస్బెండ్. ఆయన ఫస్ట్, ఆ తర్వాత సుందరం మాస్టర్. అన్ని టెక్నాలజీలు చేంజ్ అయినా కానీ మీ టెక్నాలజీ ఏం చేంజ్ కదా ఇప్పటికి యంగ్. అనిమల్స్ ఉంది. అనిమల్స్ ఎందుకు ఫిట్ గా ఉందంటే అనిమల్స్ ఎర కోసం పరిగెత్తుంది, వేటాడుతుంది. మీరు కూడా పని కోసం వేటాడుతూనే ఉంటారు కదా. దీంతో నాకు చాలా బాగుంది. నాకు ఇంటర్వ్యూ లా అనిపించట్లేదు. మాట్లాడుకుంటాం, ఇంటికి వచ్చే చుట్టాలతో మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే, అలాగే అనిపిస్తుంది నాకు. అయితే థ్యాంక్స్ మాస్టర్. మీకు ఇష్టమైన సాంగ్స్ తెలుగులో ఒక టాప్ 5 టాప్ 10 అంటే ఏ సాంగ్ చెప్తారు? బాహుబలి 1 లో దీవరా సాంగ్ మంచి సాంగ్. అది కష్టమైన సాంగ్. ఆ ఇంటర్వల్ బ్లాక్ కార్నేషన్ బాహుబలి అని నేను అది చాలా కష్టపడా. ఎవ్రీడే ఆ షూటింగ్ అయిన తర్వాత రూమ్ కి వెళ్తే దగ్గితే బ్లడ్ వచ్చేది. ట్రైన్ సాంగ్ అంతా ఒక టైం ఉంటది. డిఫికల్టీస్ అనిపించదా మాస్టర్? రన్నింగ్ ట్రైన్ లో నేచురల్ గా చేసింది అంటే హై టెన్షన్ వైర్ క్రాస్ అవుతాం. అందరినీ మైక్ లో అరుస్తా ఉంటా, పడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంటే అమలాపురం అంతా ట్రైన్ లోనే అల్లు అర్జున్ 100 డాన్సర్స్ ఎలాడుతున్నారు కదా థ్యాంక్ చేసి. అవును, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో వాళ్ళు అది తెగితే అంతే. మహాలక్ష్మి గారు చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్ గా కూడా ఆయన అడిగితే మీరు యాక్సెప్ట్ చేయలేదు అనే మాట నిజమా? అవునండి. తేజ గారు జయంకి అడిగారు యాక్చువల్లీ, సదా ప్లేస్ లో. దాని తర్వాత మరి ఇండస్ట్రీకి వచ్చేసారు కదా మీరు. ఇండస్ట్రీ అంటే అది టీవీ సీరియల్ వేరే అండి, సినిమా వేరే. ఇంకా కష్టం కదా మాస్టర్. లాస్ట్ ఇయర్ ఆమె మీద కొన్ని కామెంట్స్ విన్నాం. ఆయన దగ్గర డబ్బు ఉంది, డబ్బు గురించి చేసుకుందామా, డబ్బు అంత తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, రకాల కామెంట్స్ వచ్చాయి కదా. యాజ్ ఏ ఫాదర్ గా ఏమనిపించింది మీకు? తను మెచ్యూర్డ్ యాక్చువల్లీ. తనకు తెలుసు తనకు ఏం కావాలో తను స్ట్రైట్ ఇదిగా ఉంది. పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా? ఆయన వ్యక్తిగతంగా రవీంద్రన్ గారు ఎలా ఉంటారు అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే జానీ మాస్టర్ గురించి మీకు రియల్ గా తెలుసు కాబట్టి అలాంటి క్యారెక్టర్ అంటారా, లేకపోతే ఎల్టర్ బ్రదర్ లాగా తను బాగా ఇది ఇస్తాడు. ఈ ఫీల్డ్ లో ఉంటారు మాస్టర్? అట్లా ఉండొచ్చు. అట్లా అడ్జస్ట్ అవుతాయి డేట్లు మీకు? ఇప్పుడు కరెంట్ లో 3 సినిమా జరుగుతుంది. రాజమౌళి గారిది జరుగుతుంది, అఖండ 2 బోయపట్టి గారిది జరుగుతుంది, ఇంకో బెంగాలీ సినిమా చేస్తున్నా. రాజమౌళి గారిది అంటే మహేష్ బాబు దా? అవునండి. ఓకే, ఎలా ఉంది? లుక్ అయింది సూపర్. అందరూ ఏదో ఏస్తు క్రీస్తు లాగా ఏదో గెటప్ ఉంటుంది మహేష్ బాబు గారికి, అలాంటి స్టోరీయా లేకపోతే? ప్రతి సీన్ బై సీన్ ఫుల్ ఎమోషన్ తో చెప్పారు. కొంతమంది మాస్టర్స్ ఈ మధ్య కాలంలో చూస్తే మనం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, కోట్లు సంపాదించారు, కానీ చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా చూసాం. సలీం మాస్టర్, ముక్కురాజ్ మాస్టర్. సలీం మాస్టర్ అంటే ఆయన కొంచెం రాంగ్ చేయడం, డాన్సర్స్ అంతా ఇల్ ట్రీట్ చేసేవాళ్ళు, అమ్మాయిలంతా బూతులు తిట్టేవాళ్ళు. తారా మాస్టర్ గారితో నేను అసిస్టెంట్ గా చేసా. ఏ పని పాట లేని అబ్బాయికి పెళ్లి చేసి పిల్లలు వాళ్ళని కూడా ఈమె పోషిస్తూ అదంతా చాలా కాంప్లికేషన్ పెట్టుకోకూడదు. అంటే చిరంజీవి గారంతా అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. చిరంజీవి గారు కూడా ఆమెకు చాలా హెల్ప్ చేశారు 2 లక్షలు. అవును. ఆమె నడుచుకుంటే వస్తూ ఉంటే ఒక టైగర్స్ లాగా ఉండేది. అంత ఇదిగా ఉన్న వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శంకర్ మాస్టర్.
సో శంకర్ మాస్టర్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో, అందుకనే ఈ ఇంటర్వ్యూ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి మాస్టర్ అని దాదాపు 2 years నుంచి నేను ఫైట్ చేస్తున్నాను ఆయనతో. ఇప్పుడు ఫైనల్గా యాక్సెప్ట్ చేశారనమాట. మీ అందరికీ నిన్నే పెళ్ళాడతా 1996 ఆ మూవీ గుర్తుంటే మగవాళ్ళందరికీ ఇష్టమైన సాంగ్. సో అలాంటి ఒక సాంగ్కి కొరియోగ్రాఫర్గా స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటికి వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు 1500 సినిమాలు, 8000 పైగా సాంగ్స్ 9 భాషల్లో చేసి షబాస్ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్. శంకర్ మాస్టర్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంత హ్యాపీగా హెల్దీగా చూడటం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. ఫస్ట్ ఇంట్లోకి రాగానే నిజంగా ఇన్ని వేల సినిమాలు, ఇన్ని వేల సాంగ్స్ ఏ కొరియోగ్రాఫర్ కూడా సాధ్యం కాదు. అండ్ దట్టు 83లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 42 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ యంగ్ హీరో సినిమా అంటే గుర్తొచ్చే కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే అది శంకర్ మాస్టర్. అది మీకు మాత్రమే సాధ్యమైంది. ఏం చెప్తారు ఈ 42 years జర్నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అప్పుడు ఉన్న స్లోగా టెక్నికలీ చేంజ్ అవుతా ఉంది యాక్చువల్ ఇండస్ట్రీ. నేను మారుతూ ఉన్నా, దాంతో పాటు నేను కొత్తగా నేర్చుకుంటున్నా. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు మిచ్చల్ అని ఒక కెమెరా ఉంది, పెద్ద కెమెరా. దాంతో పాటు ఇది సౌండ్ దీనికి ఫిక్స్ చేసి దాంతో పాటు కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం సాంగ్ సింక్ ఏదైనా తప్పు పాడితే తప్పుగానే వస్తుంది, ఓకే, మళ్ళీ రీషూట్ చేయాల్సింది. ఓకే, అది అడ్జస్ట్ చేసుకొని సింక్ చేయొచ్చు అన్నట్టు ఉండదు. అప్పటి నుంచి ఇప్పుడు ఎంత మారిపోయింది, ఎంత ఈజీ అయిపోయింది. బట్ ఈజీ అంటే ఇప్పుడు ఇంకా విఆర్ సాంగ్స్ అంతా ఉంది. నేను ఒకటి విఆర్ సాంగ్ చేయబోతున్నా. బాంబేలో హిందీ సినిమా అడిగారు విఆర్ సాంగ్. అంటే చాలా కష్టం అది చేసేది. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ గారు టచ్ చేసి వదిలేశారు. ఓకే, అది చాలా కష్టం. అది ఏమంటే ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుతున్నామంటే చుట్టూ ఏం జరుగుతుందో అది కూడా చేయాలి. ఓకే, 360 degrees. ఓకే, ఇప్పుడు వాళ్ళు అక్కడ కెమెరా పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో అది తీయాలి. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా ఒక స్ట్రీట్ లో ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎవరో సైకిల్ వెళ్తున్నారు, చుట్టూ వాళ్ళు అలా వాళ్ళు తిరిగి చూస్తే దాంతో విఆర్ దాంట్లో తిరిగి చూస్తే అక్కడ వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో అది కూడా జరగాలి. ఓకే, అలా షూట్ చేయాలి. అది ఒకటి చేయబోతున్నా, దాని ప్లానింగ్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీలు అన్ని చూసి వచ్చారు ఇక్కడ దాకా. కొత్త నేర్చుకుంటున్నా చాలా. సో అన్ని టెక్నాలజీలు చేంజ్ అయినా కానీ మీ టెక్నాలజీ ఏం చేంజ్ కదా. ఇప్పటికి ఎంగ్ ఎరగేసుకో నా ఓటుతో సీటుతో ఎరగేసుకో అన్నట్లుగానే ఉన్నారు. ఏంటి మాస్టర్ రెగ్యులర్ గా డాన్స్ చేసి 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 బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఒకటను ఎంత యంగ్ అంటే చెప్పాలంటే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. కుర్రకారు ఉంటారు కదా అట్లా ఉన్నారు. అంటే ఓన్లీ డాన్స్ అని చెప్తారా, లేకపోతే మీరు తీసుకునే ఎక్సర్సైజ్ కూడా ఉందండి? డయట్ అంటే నేను నార్మల్ గా ఎవ్రీడే 3 meals అంతే. మధ్యలో ఏ నీళ్లు తప్పితే వేరేం తాగను. ఓకే, నో జ్యూస్ కూడా తాగను. ఓన్లీ వాటర్ లేకపోతే ఫుడ్ అంతే. మధ్య 3 times ఫుడ్, మధ్యలో వాటర్. ఓకే, అంతే. అది కాకుండా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ప్రతి మనిషి చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అనిమల్స్ ఉంది, అనిమల్స్ ఎందుకు ఫిట్ గా ఉందంటే అనిమల్స్ ఎర కోసం పరిగెత్తుంది, అవును, వేటాడుతుంది. మనం కూర్చొని తింటే కష్టం కదా. మీరు కూడా పని కోసం వేటాడుతూనే ఉంటారు కదా. కానీ మాస్టర్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటారు కదా ఇప్పుడున్న యంగ్ మాస్టర్స్. ఏంటి అప్పటి నుంచి ఇప్పటికి మాకు అసలు చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు అసలుకి. అసలు యాక్చువల్లీ వాళ్ళకు నేను చేసేది కూడా తెలియదు. యాక్చువల్లీ మోస్ట్లీ నాతో ఎప్పుడైనా నన్ను చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడు ఆ టైంలో తెలుస్తుంది వాళ్ళకు. లేకపోతే నేను చేసిన సాంగ్స్ వాళ్ళకి తెలియదు. ఓకే, అందువల్ల ఏమీ లేదు. అంటే యాక్చువల్ గా ఏ మాస్టర్ అయినా కానీ ఫస్ట్ ఒక సినిమా ఛాన్స్ వచ్చిందంటే మిగతా సాంగ్స్ ఎవరు చేస్తున్నారని అడుగుతారు కదా. అవును, అవును. ఇప్పుడు రాజసుందరం గారు నేను ఒకటిగానే వచ్చాము. రాజమౌళి గారు ఇది మీటింగ్ అయ్యి వచ్చాము హైదరాబాద్ టు చెన్నై. వచ్చేటప్పుడు మీరు ఇంతకుముందు రాజమౌళి గారు చేశారా అని అడిగారు ఆయన, రాజసుందరం మాస్టర్. అయితే ఆయనకు తెలియదు. నేను బాహుబలిలో 2 సాంగ్ చేసాను, బాహుబలి 2లో 3 సాంగ్ చేసాను. ఆ తర్వాత ఇప్పుడు దోస్తీ RRR లో సాంగ్ చేసా. అంత తెలియదు ఆయనకి. ఓకే, అలా ఇప్పుడు ఆయనతో నేను బాగా మాట్లాడుతుంటే సరదాగా రాజమౌళి గారితో, ఈయన చూసి ఇంతకుముందు అలవాటు ఉందా మీకు అన్నట్టు అడిగారు. అదేంటి మీరు ఆయన కన్నా ముందు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇండస్ట్రీలో? రాజమౌళి గారితో నేను చేసేనా అని ఆయనకి తెలియదు, చేసేనా ఎవరికి తెలియదు బయట. ఓకే, అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు.
ఏం లేదు సార్. మనం ఇప్పుడు ఇప్పుడు నేను రోడ్డు మీద సరదాగా తిరిగేస్తుంటా, నా మనవడితో తిరిగేస్తుంటా. ఆ. నాకు అలా ఉండాలి, నాకు ఈజీగా ఉండాలి. రోడ్లో వీడు వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అంటే రికగ్నైజ్ చేస్తా ఉంటే నాకు ఇబ్బందిగా ఇంకా ఉంటుంది. మంచిది కదా రికగ్నిషన్. అది అలా కాదు. నేను మా మనవడు మెట్రో రైల్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నాకు డ్రైవింగ్ చాలా దూరంగా ట్రాఫిక్ లో డ్రైవింగ్ నాకు చిరాకు వస్తుంది. ఓకే. మెట్రో రైల్లో మనం ఇప్పుడు ట్రాఫిక్ లో కష్టపడి వెళ్ళేదానికి ఈజీగా వెళ్ళిపోవాలి. ఓకే. మనం అక్కడికి వెళ్ళాలి అంతే, ఈజీగా వెళ్ళిపోతే నాకు అది. కానీ ఇవాళ రేపు 1-2 సినిమాలలో 2 సాంగ్స్, ఒక్క సాంగ్ హిట్ అయితేనే పొద్దున్న అంటే ఇంకా ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో అసలు వాళ్ళ ఇంటర్వ్యూ లేని ఛానల్ ఉండదు ఇంకా. అలా ఉన్నారు ఇప్పుడు మాస్టర్స్. అలాంటిది మీరు ఇన్ని వేల సాంగ్స్ వేసి ఇన్ని వేల సాంగ్స్ పక్కన పెడితే ఇన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, 99.9% సక్సెస్ రేట్ ఉన్న సాంగ్స్ మీవి. అసలు సినిమాలో పేరు చెప్పడం లేట్ గానీ ఆ సాంగ్ ఎంత హిట్ రా బాబు. ఇప్పటికి మనం యూట్యూబ్ లో చూస్తాం, రింగ్ టోన్ పెట్టుకుంటాం. హీరోలకు ఇష్టమైన సాంగ్స్, అలాంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు మీరు. నిజంగా దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ టాలెంట్ అదృష్టం 2 కలిసి వచ్చాయి. ఆ 2 రావటం వల్ల ఇన్ని సాంగ్స్ చేశారు. నాకు వచ్చిన డైరెక్టర్స్ కూడా మంచి డైరెక్టర్స్ అందరూ. నేను చేసే డైరెక్టర్స్ అందరూ బాగా ఇంటెలిజెంట్స్, మంచి డైరెక్టర్స్. ఓకే. సో చాలా మందికి టాలెంట్ ఉంటుంది పాపం, ఇండస్ట్రీలో అదృష్టం ఉండదు. కానీ మీకు అదృష్టం టాలెంట్ 2 వచ్చాయి. మన బిహేవియర్ కూడా ఇదే. ఎగ్జాక్ట్లీ. మొన్న మణిరత్నం గారి PS1 PS2 చేశా. అప్పుడు ఆయన అడిగారు, మాస్టర్ మీరు మౌనరాగం చేశారు కదా అని. అవును సార్, 4 సైకిల్లో వస్తారు, దాంట్లోనే ఒకరిని అన్న. అక్కడ ఒక 10 మానిటర్స్ ఉంది, మేమిద్దరు మాత్రం కూర్చున్నాం. చుట్టూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు దూరంగా నుంచి ఉన్నారు భయపడి. ఓకే. అది ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఆయన 40 years ముందు ఆయన సినిమాలు నేను గ్రూప్ డాన్స్ చేశాను. ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని కమాండింగ్ చేస్తున్నా. దేవుడు ఇచ్చిన వరం. ఓకే. అంటే సక్సెస్ నేది కూడా హెడ్ కి ఎక్కించుకోలేదు మీరు. అది ఇప్పుడు నా సక్సెస్ కాదు కదండి, అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడి చేసి ఇచ్చారు మ్యూజిక్. అది సింగర్స్ బాగా పాడారు, మ్యూజిషియన్స్ వర్క్ చేశారు, దాన్ని రైటర్స్ రాశారు, ఆ తర్వాత డైరెక్టర్ కన్సీవ్ చేశారు, కెమెరామెన్ షాట్ పెట్టారు. దానికోసం ఎంత వేల మంది పనిచేస్తున్నారు కదా ఆ సాంగ్ కోసం. అందరికి కదా అది, నా ఒకటి కాదు కదా. ఓకే. సో నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ అంటే మీవి ఉదయ్ కిరణ్ గారితో గాజు వాక పిల్లని గాజులో లంక, ఆ సాంగ్ ఒకటి. ఉదయించిన సూర్యుడిగా అదొకటి. అంటే అమలాపురం ఏదో ప్రియరాగం వింటున్నా, ఏదో ప్రియరాగం అంటున్నా ఒకటి, దాంట్లోనే మాంటే సాంగ్. అవును. ఇంకొకటి రాజు రానంటూనే సిన్నదో జైన్లో నితింది. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ తేజ గారికి అన్ని సినిమాలు చేశారు. అన్ని సినిమాలు తేజ గారు, అన్ని సినిమాలు కృష్ణవంశీ గారు మోస్ట్లీ అన్ని సినిమాలు. చందమామ ఫుల్ సినిమా నేనే. ఓకే. వైట్ల శ్రీను, బోయపటి శ్రీను గారిది భద్రా నుంచి ఇప్పుడు అఖండ 2 వరకు చేస్తున్నా. ఓకే. వైవిఎస్ చౌదరి గారిది మోస్ట్లీ అన్ని సినిమాలు. చందమామ మొత్తం మీరే కాబట్టి రియల్ లైఫ్ లో కూడా అంత రొమాంటిక్ గా ఉంటారా? బుగ్గపై ముద్దు పెట్టు, డైరెక్టర్ కృష్ణవంశీ గారు. క్రియేటివిటీయా మీదేం లేదంట? నాది ఇప్పుడు మనది యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్టర్ చేసే ఒక కాన్సెప్ట్ కి మనది యాడ్ ఆన్ అవ్వాలి యాక్చువల్లీ. ఓకే. అలా హెల్ప్ అవుతా నేను. ఓకే. బట్ ఇన్ని సాంగ్స్ చేశారు కదా, మీకు ఇష్టమైన ఒక టాప్ 10 సాంగ్స్ తెలుగులో అంటే టకటగా ఇప్పటికి అరే ఏం సాంగ్ అనిపించిన సాంగ్ అప్పుడప్పుడు చూసుకుంటాం కదా మనవి కూడా. అలా కాదండి, ఇప్పుడు నేను చేసేటప్పుడు అది ఆ టైంలో బాగుంటుంది, ఆ తర్వాత ఇంకా బెటర్గా చేసిండొచ్చు కదా. అది అంతే, మనకు అప్డేట్ అవుతూ ఉంటాం కదా, ఎవ్రీడే అప్డేట్ అవుతుంటాం కదా. ఇప్పుడు కొంచెం అది ఇంకా బెటర్గా ఉండి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు నాకే కొన్ని సాంగ్స్ గుర్తున్నాయి. మీకు ఇష్టమైన సాంగ్స్ తెలుగులో ఒక టాప్ 5 టాప్ 10 అంటే ఏ సాంగ్స్ చెప్తారు? ఇప్పుడు అదే రీసెంట్ గా అంటే ఒక బాహుబలి 1 లో దీవరా సాంగ్ మంచి సాంగ్. అది దీవరా కష్టమైన సాంగ్. ఆ ఇంటర్వల్ బ్లాక్, కార్నేషన్, బాహుబలి అని నేను అది చాలా కష్టపడా. పట్టింది అది ఒక యాక్చువల్లీ 1 week టెస్ట్ షూట్ చేశాను. ఫస్ట్ టెస్ట్ షూట్ చేసి ఎడిట్ చేసి చూపించాను రాజమౌళి గారికి. ఆ తర్వాత నియర్లీ 20 days, మోర్ దెన్ 20 days, 5,000 జూనియర్ ఆర్టిస్ట్, 100 మెయిన్ ఆర్టిస్టులు. ఓకే. ఎవ్రీడే ఆ షూటింగ్ అయిన తర్వాత రూమ్కి వెళ్తే దగ్గితే బ్లడ్ వచ్చేది. మీకా? అవును,
అంత క్రౌడ్ మనం కంట్రోల్ చేయాలి కదండి. ఓకే. ఇద్దరు అసిస్టెంట్స్ నాకు, నేను మా ఇద్దరు అసిస్టెంట్స్ అంతే. ఆ. అంతమందిని ఇది చేసాం. ఓకే. అది అంటే మైక్ లో చెప్పి అరిసి 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 ఏమంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఇది టైమింగ్ రాదు కదా వాళ్ళకి. వాళ్ళకి వాళ్ళు చేయించాలి, అది చేయించి చేసాం. ఓకే. అక్కడ మణిరత్నం గారు చేసేటప్పుడు అక్కడ ఆర్టిస్టులు అంతా వచ్చి మీ గుర్రం కూడా మీరు 1 2 3 4 చెప్తేనే వస్తుంది సార్ అంటున్నారు. ఆ గుర్రానికి ఇంత ప్రాక్టీస్ ఇచ్చాం ఫుల్ గా. ఓకే. ముందే టెస్ట్ షూట్ చేసి ప్రాక్టీస్ ఇచ్చి అనిమల్స్ కి ఎప్పుడు అలవాటు చేయాలి. ఓకే. చాలాసారి. అవును. పిల్లలకు ఏం చేయకూడదు, తీసుకొచ్చి స్ట్రైట్ గా పెట్టి ఇమీడియట్ గా తీసేయాలి. ఓకే. పిల్లలకి అక్కడే కూర్చోబెడితే బోర్ అవుతారు. ఓకే. అనిమల్స్ కంటే అలవాటు చేయాలి. ఓ, సో ఆ సాంగ్ అదే బాహుబలి ఇంటర్వ్యూ సీన్ వల్ల రూమ్ కి వెళ్తే దగ్గితే బ్లడ్. అవునండి. ఇంత కష్టపడ్డారు కాబట్టి బాహుబలి చరిత్రలో నిలిచిపోయే సినిమా అయింది. ఆ సినిమా దొరికిందంతా నా లైఫ్ ఏదో మా మదర్ ఫాదర్ పుణ్యం అదంతా. అది ఎవరికి దొరకదు పెద్దగా. గూస్ బంప్స్ కదా ఇంటర్వ్యూ సీన్. ఇండియాస్ బెస్ట్ ఇంటర్వల్ సీన్ లో అది ఒకటి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వల్. థియేటర్ లో షేక్ అవుతుంటది బాహుబలి అని. నేను కానీ ఎవరు మీ గురువు ఎవరు అసలుకి? నాకు యాక్చువల్లీ ఏక్ దూజే కే లియే మాస్టర్ రఘు మాస్టర్ అని కమలాసన్ సినిమా అంతా ఆయన. మన బృందా మాస్టర్ గారు సిస్టర్స్ హస్బెండ్ ఆయన ఫస్ట్. ఆ తర్వాత సుందరం మాస్టర్, ఓకే, రఘుదేవ వాళ్ళ ఫాదర్. ఆ తర్వాత చిన్ని ప్రకాష్ మాస్టర్. ఓకే. చిన్ని ప్రకాష్ మాస్టర్ దగ్గర వన్స్ జాయిన్ అయిన తర్వాత బాంబేలోనే సెటిల్ అయిపోయా యాక్చువల్లీ. ఓకే. హిందీ సినిమాలే చేస్తా ఉన్నా ఎక్కువ. ఆ తర్వాత హిందీ వదిలేసి తెలుగు బెస్ట్ ఇండస్ట్రీ యాక్చువల్లీ, నాకు నచ్చిన ఇండస్ట్రీ. హిందీలో చాలా స్లోగా ఉంటారు. ఒక 5 days ఫస్ట్ మీటింగ్, ఒక సాంగ్ చేయాలంటే ఒక 5 days మీటింగ్. ఆ తర్వాత 7 days షూటింగ్ ముందు ఒక 2 days 3 days వెళ్ళాలి. షూటింగ్ చేస్తాం. షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనం 5 days లో చేసే సాంగ్ అక్కడ అయితే 10 days అవుద్ది. ఓకే. బాగా స్లోగా ఉంటారు వాళ్ళు. ఓకే. తర్వాత మళ్ళీ ఎడిటింగ్ కోసం వెళ్ళాలి ఒక 2 days. ఇదంతా టైం వేస్ట్ ఎక్కువ. టైం ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ డాన్స్ నేర్చుకున్నారు. ఆయనేమో రొమాంటిక్ సాంగ్స్ చేస్తుంటారు, అబ్బని తీయని దెబ్బ అనుకుంటా. కాకుండా ఆయన ఆ టైంలో అంతా మోస్ట్లీ డాన్స్ మాస్టర్స్ ఏమన్నా డాన్సర్స్ తప్పు చేస్తే తిట్టేవాళ్ళు. మెగాఫోన్, అప్పుడు మెగాఫోన్ ఉండేది, దాంట్లో తిట్టేవాళ్ళు, బుద్ధిందా అదే. ఈయన సైలెంట్ గా తప్పు చేస్తే సైలెంట్ గా ఆపేసి దాన్ని సెంటర్ తనగా తీసుకెళ్తారు. ఏం చేస్తున్నావు, తప్పు కదా, జాగ్రత్త వచ్చి అని చెప్పి పంపిస్తే ఇండస్ట్రీ ఒకలాగా చూసింది ఆయన్ని. ఎవరు ఈయన యూజువల్లీ అందరి మాస్టర్లు తిట్టా ఉంటారు, బూతులు తిట్టేవాళ్ళు. ఈయన సరే ఒంటరిగా తీసుకెళ్లి ఏదో చెప్పి తీసుకొచ్చి నిలబెట్టేవాళ్ళు. ఆయన దగ్గర అది నేర్చుకున్నాం, సుందరం మాస్టర్ దగ్గర. బట్ నేర్చుకున్నాను నేను. బట్ నేను అలా లేను, నేను కొంచెం ఇదిగానే రఫ్ గానే ఉంటాయి. ఏమంటే మన మీద చాలా బర్డన్స్ ఉంటుంది. ఈ టైంలో ఫినిష్ చేయాలి, ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ సాంగ్స్ నేను దగ్గర 7 songs చేసా. భద్రాలు ట్రైన్ సాంగ్ కూడా నేను చేసా. ఆకాశం నేలకు వచ్చింది, రవితేజ. అదంతా ఒక 7 ఆ ట్రైన్ సాంగ్ అంతా ఒక టైం ఉంటుంది. ఒక 5 days అంటే 5 days ఫిక్స్, దానికన్నా ఎక్కువ చేయలేము. అది కాకుండా ట్రైన్ బయలుదేరితే మనం చెప్పే స్పీడ్ లో కొంతవరకు వెళ్తూ ఉంటుంది. మళ్ళీ క్రాసింగ్ అంటే ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ ఆపేస్తాడు, స్టేషన్ లో ఆపేస్తాడు ఒక 2 గంటలు 3 గంటలు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా ఉంటుంది. దానికి తగినట్టు ప్లాన్ చేయాలి. పక్క అక్కడే చేయాలా, లేకపోతే సెట్ వేసి రామోజీ ఫిలిం సిటీలో అట్లా ఉండదా? ఇప్పుడు ఏదైనా లైవ్ అంటే మూవింగ్ సాంగ్స్ అంతా లైవ్ లో తీస్తేనే బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు మంచి టెక్నాలజీ వచ్చింది, అది ఫారిన్ కంట్రీస్ లో చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా బట్ డిఫికల్టీస్ అనిపించదా మాస్టర్? రన్నింగ్ ట్రైన్ లో న్యాచురల్ గా చేసింది అంటే క్రాసింగ్ లో ఉంటాయి, లేకపోతే చాలా అంటే అది ప్లానింగ్ స్టార్లు తీసుకెళ్తున్నాం అక్కడికి, క్రౌడ్ కంట్రోల్ చేయాలి, ఏ చిన్నది వచ్చినా గానీ చాలా కష్టం. ఏమంటే హై టెన్షన్ వైర్ క్రాస్ అవుతా ఉంటుంది. అది ఆ టైంలో అందరినీ మైక్ లో అరుస్తూ ఉంటా, పడుకోండి అంటే పడుకుంటారు అందరూ ఫ్లాట్ గా. హై టెన్షన్ వైర్ అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ లేస్తారు. ఏదైనా తేడా వస్తే కొంచెం ఉన్నా దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా 7 songs చేస్తే ఒక్కళ్ళు కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగల. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఏం కాదు. నేను ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ సేఫ్టీ చూస్తా. ఫస్ట్ ఆ సేఫ్టీ చూసుకొని దాని తగినట్టు వెళ్ళాలి. ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్, అంటే అమలాపురం అంతా ట్రైన్ లోనే అల్లు అర్జున్
అవును స్టార్. 100 డాన్సర్స్ ఎలాడుతున్నారు కదా హ్యాంగ్ చేసి అవును. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో. ఆ, వాళ్ళు అది తెగితే అంతే. కరెక్ట్ గా పెద్ద బ్రిడ్జ్ వచ్చింది, ఆ. అందరు ఏడుపులు వాంతులు. అయ్యో భయంతో. నన్ను వదిలేయండి, ఇప్పేసేయండి, నేను ఊరికి వెళ్ళిపోతాను, నాకు డాన్స్ ఆడే వద్దు, నాకు నేను రిటర్న్ చేసేసి వెళ్ళిపోతాను. బన్నీ గారు బన్నీ బాగా హార్డ్ వర్కర్. ఆ. తను అంత హార్డ్ వర్క్ చేస్తేనే ఇప్పుడు ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ కదా. అవును అవును. హార్డ్ వర్కర్. ఈ ట్రైన్ సాంగ్స్ లో అమ్మో ఎందుకు రిస్క్ మాస్టర్ అని చెప్పిన హీరోస్ కూడా ఉంటారు కదా. నా దగ్గర రారు డైరెక్టర్లు రానివ్వరు నా దగ్గర నా వర్క్. వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఓకే. నాకు దొరికిన డైరెక్టర్స్ అంతా బెస్ట్ డైరెక్టర్స్. సో ఫస్ట్ మీరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ఏంటి మాస్టర్ తెలుగులో? తెలుగులో నిన్నే పెడతా నామగుడు రాంప్యారి. ఓకే. రమాప్రభ గారు. అది ఆ సాంగ్, ఆ సినిమా స్టార్ట్ పూజ అండ్ సాంగ్ స్టార్టింగ్. ఆ తర్వాత దాంట్లోనే నిన్నే పెళ్ళాడేస్తానంటూ మాట ఇస్తే మారిపోతావు అని ఒక సాంగ్. అవును. ఆ తర్వాత గ్రీక్ వీరుడులో ఓకే. ఆ 3 సాంగ్స్ చేశా. అప్పటి నుంచి కృష్ణవంశీ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. చందమామ వరకు చేశాను. సో నిన్నే పెళ్ళాడిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. ఇప్పుడు 2025 అన్ని ముందుకు చూడటమే. అసలు అడ్జస్ట్ అవుతాయి డేట్లు మీకు? ఎందుకంటే 9 లాంగ్వేజెస్ లో ఇన్ని వేల సాంగ్స్ చేశారు. బట్ సాంగ్ అంటే పర్టికులర్ గా ఆ సినిమా ఈ సినిమా క్లాషెస్ అవుతూనే ఉంటాయి. ఎట్లా? ఇప్పుడు కరెంట్ లో 3 సినిమా జరుగుతుంది. రాజమౌళి గారిది జరుగుతుంది, అఖండ 2 బోయపట్టి గారిది జరుగుతుంది, ఇంకో బెంగాలీ సినిమా చేస్తున్నా. 3 క్లాష్ అవుతూ ఉంది, దాన్ని మేనేజ్ చేస్తే వెళ్తున్నా. ఓకే. సో రాజమౌళి గారిది అంటే మహేష్ బాబుదా? అవునండి. ఓకే. ఎలా ఉంది? లుక్ అయింది సూపర్. నాకు ఇంటర్వల్ వరకు స్టోరీ చెప్పారు ఆయన క్యాబిన్ లో 12:30కి వెళ్తే 3 o'clock బయటకు వచ్చాం. ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారు. ఓకే. 3.5 hours ఫస్ట్ హాఫ్ చెప్పారు. డ్రీమ్. మళ్ళీ నాకు బాహుబలి చేస్తే నాకు లైఫ్ ఇదే అనుకున్నాం కదా, ఈ సినిమా అలా నాకు అనిపిస్తుంది. ఓకే. సో అందరూ ఏదో ఏస్తు క్రీస్తు లాగా ఏదో గెటప్ ఉంటుంది మహేష్ బాబు గారికి, అలాంటి స్టోరీయా లేకపోతే? కాదండి, అట్లాంటిది ఏం లేదు. బయట టాక్ వచ్చింది ఆ హెయిర్ పెంచుకోవడం చూడడం అలా ఉంటుందో ఏమో వాళ్ళకి. అలా కాదు, ఇప్పుడు దాకా మనం అప్పుడు అలా చూడలేదు కదా, స్లైట్ స్ట్రబుల్ తో చూసాము, లేకపోతే ఫుల్ షేవ్ కదా ఆయన. అవును. ఇప్పుడు ఫస్ట్ టైం ఈయన గెటప్ చేంజ్ చేసి కొత్తగా పెట్టారు, ఫుల్ గడ్డం జుట్టుతో. అది చూసే అనుకుంటున్నారు. కాదు, 45 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇన్ని సాంగ్స్, ఇన్ని సినిమాలు చూసారు, ఇన్ని స్టోరీస్ విన్నారు, అయినా మీరే గూస్ పంప్స్ అన్నారంటే ఇంకా ఆడియన్స్ కి ఎట్లా ఉంటుందో థియేటర్ లో? ఆయన చెప్పేటప్పుడు ఆయన ప్రతి సీన్ బై సీన్ ఫుల్ ఎమోషన్ తో చెప్పారు. ఓకే. నాకు ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత చెప్తాం సార్, ఇప్పుడు చెప్తే కూడా వద్దు సార్ మీరు టైర్డ్ అయిపోతారు, ఆల్రెడీ టైర్డ్ గా ఉన్నారు ఆయన. చెప్పి ఎంత 3.5 hours ఫుల్ ఎక్స్ప్రెషన్ తో చెప్పారు ఆయన. ఓకే. నేను ఫుల్ సినిమా అలా అప్పుడే చూస్తే కనిపించేసింది మహేష్ బాబు గారు. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత ఎక్స్ట్రానరీ. సో బాహుబలి 3 మించిపోయింది. సో మహేష్ బాబు గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్. అంతేనా? బెస్ట్. వావ్. మీరు చెప్పారంటే ఇంకా సో యూజువల్ గా రాజమౌళి గారికి కథ చెప్పేటప్పుడు అంటే మీరు సాంగ్ సీక్వెన్స్ ఇలా ఉంటుందని చెప్పాలి కాబట్టి కథ ఏ డైరెక్టర్ అని చెప్తారు కాబట్టి ఆయనకి ఇష్టం అలా కథ చెప్పేది కూడా అలా యాక్షన్ చేసి. యాక్చువల్లీ ఈ సినిమాలో నన్ను సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కూడా అడుగుతున్నారు, అది నన్ను చేయమంటున్నారు, నేను చేద్దాం అనుకుంటున్నా. అందువల్ల నాకు స్టోరీ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షార్ట్ బై షార్ట్, సీన్ బై సీన్. ఓకే. అఖండ కూడా నేను సెకండ్ యూనిట్ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తున్నా. అఖండ 2కా? ఓకే. అఖండ 1 అలాగే చేసా, ఫుల్ సినిమా చేసి. ఏ సినిమా? అఖండ ఫుల్ సినిమా ఉన్నా, సీన్ లో కూడా ఉన్నా. ఓకే. సీన్ లో కూడా వర్క్ చేస్తా. ఓ. అఖండ 2 కూడా అలా చేస్తున్నా. ఇష్టమా డైరెక్షన్ మీకు? లేదు, వాళ్ళు పిలిస్తే చేస్తున్నా. యాక్చువల్లీ తేజ గారి సినిమాలు మోస్ట్లీ ఉంటా అలాగా, వీళ్ళు పిలిచారు అందువల్ల చేస్తున్నా. ఓకే. సో అఖండ 2 ఎలా ఉండబోతుంది మాస్టర్? ఎక్స్ట్రానరీగా ఉంటుంది. అఖండ 1 మించేస్తుంది అంతే. బాలకృష్ణ గారు ఆయన ఫుల్ ఎనర్జీ. నన్ను చూస్తూ చెప్పారు కదా మీరు, నాదేం లేదు ఆయన ముందు. ఆయన ఒక మూమెంట్ చెప్పామంటే నో చెప్పడం ఉండదు. ఇంకా ఇప్పుడు ఒక షాట్ ఆయన స్లోగా నడిచారు, స్టెప్స్ లో దిగేది. సార్ ఏం సార్ స్లోగా ఉంది సార్ అంటే, ఓకే 1 more మాస్టర్ అన్నారు. టక 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 టకని వచ్చి
పరిగెత్తుకుంటే వచ్చి పెద్ద బండరాయి ఉంది, దాన్ని దాటుకొని వచ్చారు ఓకే. అఖండ 1లో. అసలు ఇంతమంది హీరోస్ తో చేశారు కాబట్టి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మెటబాలిజం ఉంటుంది బాడీ మీద, దాన్ని బట్టి మనం కూడా కంపోజ్ అవును చేయాలి. అవును సో అందరూ స్పీడ్ గా చేయలేరు, అందరూ అలా తిరగలేరు, అది కష్టం. సో ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, ఆయనకి సింపుల్ గా వాళ్ళ నాన్నగారికి చెప్పినట్టు చెప్పాలి. అల్లు అర్జున్ ఉన్నారు, ఫాస్ట్ గా ఉండాలి, ఈ ఫాస్ట్ కూడా సరిపోదు ఇంకా ఫాస్ట్ అంటారు. ప్రభాస్ది ఒకలాగా ఉంటుంది, ఎన్టీఆర్ గారిది ఒకలాగా ఉంటుంది. సో కమింగ్ టు ఎన్టీఆర్ గారు అంటే ఏమని చెప్తారు? డాన్స్ స్టైల్ కానీ లేకపోతే ఆయన బెస్ట్ ఇన్ ఇండియా, Hmm. బెస్ట్ యాక్టర్ అండ్ డాన్సర్ ఇన్ ఇండియా. Hmm. ఆయనకు అన్ని వచ్చు, Hmm. బట్ సైలెంట్ గా ఉంటారు. Hmm. వచ్చి టేక్ అంటే అది బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఆయన చేసినప్పుడు డాన్స్ మూమెంట్ చేసినప్పుడు, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు నేను నేర్పించి చేసినట్టు ఉంటది, ఓకే. ఆయన చేస్తుంటే ఆయనే చేసినట్టు ఉంటుంది. ఓన్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనే చేసినట్టు ఉంటుంది. ఓకే. అంత ఏమంటే న్యాచురల్ గా చేస్తారు ఆయన, ఓకే. న్యాచురల్ గా వచ్చేస్తుంది బాడీ, అంత ఇది చేస్తాడు ఆయన, కష్టపడి చేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ కదిలించినా సింగిల్ టేక్ ఆర్టిస్ట్, డైలాగ్స్ అసలుకి ఎంత 10 minutes డైలాగ్ అయినా సింగిల్ టేక్ చెప్తారు అని చెప్తారు. ఇవి ఈ డాన్స్ ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ అంటున్నాను కదా, ఇండియాలో బెస్ట్ సింగిల్ టేక్, అది కూడా సింగిల్ టేక్ బెస్ట్. ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా ఎవరు అంత 100% చేస్తారు, 100% ఉంటుంది. ఓకే. సో మీ ఇద్దరు కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్ అంటే ఒక 2-3 మీకు గుర్తున్నాయి? అదే దోస్తీ సాంగ్ చేశాను లాస్ట్ గా, ట్రిపుల్ ఆర్ లో. అంతకుముందు దమ్ము, శక్తి. దమ్ములో రాజు వచ్చినాడే ఆ సాంగ్ ఎక్సలెంట్ గా చేశారు. ఓకే. ఫుల్ దాంట్లో ఒక ఫుల్ మ్యూజిక్, ఒకటే షాట్ ఫుల్ అద్దరు కొట్టారు. ఓకే. యాజ్ ఏ పర్సన్ గా ఎలా ఉంటారు ఆఫ్ స్క్రీన్? ఆయన జూనియర్ ఎన్టీఆర్ అంత నాటి, ఫుల్ ఆడుకుంటా ఉంటారు, ఎనర్జీ అది ఇప్పుడు పొద్దున వచ్చినప్పుడు ఏ ఎనర్జీ ఉంటుందో ప్యాకప్ అయ్యేదానికి అదే ఎనర్జీ ఉంటుంది. ఊరికి ఉంటారు, అసలు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, వాళ్ళని కలకటం వీళ్ళని కలకటం, అందరితో ఆడుకుని. యాక్చువల్లీ నేను చూసాను వాళ్ళ ఫ్యామిలీలోనే, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, నలుగురు నాతో సెపరేట్గా ఒకేలాగా ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. ఈయన హరికృష్ణ గారు ఎలా ఆడుకుంటారో నాతో, అలాగే బాలకృష్ణ గారు నాతో ఆడుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అలాగే ఆడుకుంటా ఉంటారు. నాకు అది వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్, ఏది మనసులో పెట్టుకొని ఇంత ఉండదు వాళ్ళకి, ఓపెన్ హార్టెడ్, బెస్ట్. సో మూమెంట్స్ కూడా ఏదన్నా కావాలంటే చేంజ్ చేస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన మూమెంట్ అలానే చేస్తారా? అలాగే చేస్తారు. నో చేంజ్. ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి రాగానే, అయ్యో ఇంత కష్టమా మాస్టర్, అయ్యో ఇంత కష్టమా, నేను చేయలేను మాస్టర్ ఊరికే అలా చేస్తారు. మీరు చేయరా? మా అసిస్టెంట్స్ వచ్చేస్తారు, సార్ ఇది రాదంట ఆయనకు, ఆయనకు రాకపోతే ఎవరికి రాదు, నువ్వు చెయ్యి, మనం చేస్తున్నాం కదా, ఆయన వస్తుంది. చూస్తారా, ప్రాక్టీస్ చేస్తారా, లేదా డైరెక్ట్ టేక్ వెళ్ళిపోతారా? ఒకసారి ఊరికి అలా స్లోగా అలా చూసుకుంటారు, అంతే, చూసుకుని టేక్ చేస్తే 1 more అడగాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ సో డాన్స్ అయినా డైలాగ్ అయినా ఎక్స్ప్రెషన్, సింగింగ్, డాన్స్ అన్ని కలిసి 100% ఉంటుంది. ఓకే. సో ఆయన గురించి అడగగానే పక్కనే అంటే ఎదురుగా ఆపోజిట్ చెప్పే గెస్ట్ల ఎక్స్ప్రెషన్స్ నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను. ఇక్కడి నుంచి వస్తుంది మాస్టర్. జూనియర్ ఎన్టీఆర్ గారు అంత ఇచ్చారు కాబట్టి ఆ ప్రేమని అంత బాగా చెప్తారు వాళ్ళు. గ్రేట్ మాస్టర్. సో బన్నీ గారు అంటే ఏమని చెప్తారు? బన్నీ గారు యాక్చువల్లీ సెకండ్ సినిమా నేను చేసింది ఆర్య. అప్పుడు ఆయన హార్డ్ వర్కర్, 100% హార్డ్ వర్కర్. నార్మల్గా షూటింగ్ అయిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేయడం ఇలా గ్రేట్. సో ఆర్య తర్వాత చేయలేదా? చేయలే. ఎందుకని, అంటే మీ గ్యాప్ ఎందుకు వచ్చింది? తెలియదేమో నాకు, అది ఆలోచించే టైం లేదు. టచ్ లో ఉంటారా? ఇప్పుడు 20 years ఆర్య చేసాం కదా, అప్పుడు మేము అందరూ కలిసే ఉన్నాం. ఓకే. ఫొటోస్ అంతా ఉంది. సో ఇద్దరులో బెస్ట్ డాన్సర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు? అలా కాదండి, ఇప్పుడు బెస్ట్ మాస్టర్ ఎవరని చెప్పలేము కదా. ఇప్పుడు నాలాగా 10 మంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది ఈయన ఒక ఎత్తు అంటే ఆయన ఒక ఎత్తు. సో ఈయన ఒక స్టైల్, ఆయన ఒక స్టైల్. ఇద్దరులో మీకు బాగా నచ్చిన స్టైల్ అవుద్ది? ఇప్పుడు సార్, ఇప్పుడు
మన పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటే Hmm. ఒకళ్ళు ఒక స్పెషాలిటీ ఉంటే అది మనకు కనిపెట్టాలి. మనకు ఆ కెపాసిటీ ఉంటే మనకు అందరు ఈక్వలే. ఓకే, ఒక్కొక్క స్పెషాలిటీ, Hmm. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ. అంతే. సో ప్రభాస్ గారు లవ్లీ పర్సన్. ఆయన బాగా హైట్ ఉంటారు కదా సార్, ఈ హెవీ మూవ్మెంట్స్ చేయడం కష్టం అనిపించదా? అదంతా హైట్ సంబంధమే లేదు. రితిక్ రోషన్ చేయట్లేదా? ఆ. అదంతా సంబంధం లేదు. ఆయన జిమ్ మనసు చాలా మంచిది. Hmm. ఇప్పుడు చిన్నపిల్లలు ఆయన ఒకటే మెంటాలిటీ, Hmm. చాలా ప్లెయిన్ హార్టెడ్, Hmm. అందరితో ఒకే ఉంటారు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా పాన్ ఇంటర్నేషనల్ స్టార్ ఏమి ఉండదు. అవి ఏం లేదు. Hmm. ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ గారి, రాజపార్వై అని వచ్చింది. ఓకే, రాజపార్వై అంటే కింగ్స్ సైట్. ఓకే, కింగ్స్ సైట్ లో నో లెవెల్స్, అందరూ ఒకటే. ఓకే. ఆయన బాహుబలి అప్పుడు ఎవరో చిన్న పాపకి ఏదో ఒక ట్రైబ్స్ అమ్మాయి పాపకు తగిలితే ఈయన కాళ్ళు తుడిచి గిడిచి చేసి మందేస్తున్నారు ఆయన. ఓకే, అంత జిమ్ ఆయనకు తెలియదు. అంత ఇలా మనం మెయింటైన్ చేయాలి, మనం ఇంత పెద్ద హీరో, అది తెలియదు ఆయనకు. ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తే అప్పుడప్పుడు తెలుస్తుంది మీరు హీరో సార్, పెద్ద అంటే హీరో. కూడా ఆయన అని వెళ్ళిపోతూ ఉంటాడు, నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, సో అలాంటి మనిషి. అవును. ఫుడ్ బాగా పెట్టారా? అబ్బా, తెలియకుండా చెప్పేసి ఆయన ఇంట్లో నుంచి ఒకసారి మటన్ ఏదో వచ్చింది. నేను చెల్లం అని పిలుస్తాను ఆయన్ని. చెల్లం అంటే డార్లింగ్, డార్లింగ్. తమిళ్లో చెల్లం. అవును. చెల్లం అదిరిపోయింది మటన్ అన్న. నెక్స్ట్ డే నుంచి రోజు ఇంట్లో నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంది, ఒక 7-8 ఐటమ్స్ వస్తూ ఉంటుంది. Hmm. మేము తినేసి పని చేయలేక చాలా కష్టపడ్డాం. రాజులకి ఫుడ్ పెట్టడం అంటే బాగా ఇష్టం. ఎస్, బట్ అందులో ఈయనకి అసలుకి అందుకే దేవుడు ఆయనతో ఉన్నారు. ఒక మనిషిని ప్రేమించాడు అంటే ప్రభాస్ ప్రాణం పోయేదాకా వదలడని అందరూ చెప్తుంటారు. అలాంటి వ్యక్తి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్తుంటారు, నో స్టార్ నో హీరో, నథింగ్. ఈక్వల్ గా అందరిని చూస్తారు. ఆయన జిమ్ చేసే ట్రైనర్ కి 1 crore పెట్టి రేంజ్ రోవర్ కార్ ఇప్పించారు. గ్రేట్. బహుశా మీకు కూడా ఎప్పుడైనా ఇప్పిస్తారో టక్కన. ఆయన దగ్గరికి నాకు ఇది లేదని చెప్తే ఇచ్చేస్తారు ఆయన, అలాంటి నేచర్. ఈసారి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, లేదు అని చెప్పండి, ఇచ్చేస్తారు అంతే. సో కమింగ్ టు చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు? చిరంజీవి గారు నేను యాక్చువల్లీ మాస్టర్ అయిన తర్వాత నేను చేయలే, ఆయనకు అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చాలా చేశాను. ఓకే, అత్తకేముడు, అమ్మాయికి మూడు, చాలా లంకేశ్వరుడు చాలా చేశాను. సుందర మాస్టర్ అసిస్టెంట్ గా, రఘు మాస్టర్ అసిస్టెంట్ గా, చిన్ని ప్రకాష్ గారు అసిస్టెంట్ గా, మెకానిక్ విజయశాంతి గారు, అవును, మెకానిక్ అల్లుడా, మెకానిక్ అల్లుడు. దాంట్లో డ్రమ్ సాంగ్, అవును, అది చేసాం. పవన్ కళ్యాణ్ గారికి చేశారు కదా? లేదు, చేయలేదు. ఎందుకని అందరికి చేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని? అయ్యో లేదు, అలా కాదు. నాకు తెలియదు, నేను తిరుగుతున్నా బిజీగా, నాకు ఎప్పుడు పిలుస్తూ వెళ్తా అంతే. మిగతా రియల్ లైఫ్ లో ఎలా మాస్టర్? చాలా అంటే హోమ్లీ, సెన్సిటివ్, లేకపోతే చాలా స్ట్రాంగ్, గట్టిగా మాట్లాడటం ఇలా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటారు మీరు అసలుకి? నేను షూటింగ్ లో పనివాడిలాగా ఉంటా. ఈ షూటింగ్ ఇక్కడ ఇంట్లో పనివాడిలాగా ఉంటా. ఎందుకు? నేను కరోనా అప్పుడంతా నేను మా మనవడే ఇల్లంతా తుడుస్తా ఉన్నాం, ఊడుస్తా ఉన్నాం, అన్ని తుడుస్తా ఉన్నాం. పని లేదు కదా, ఏదో చేయాలి, అలా చేస్తా ఉంటాం. ఎవ్రీడే నేనే మార్కెట్ వెళ్తా వస్తా. ఇంట్లో నేను సర్వెంట్ లాగా ఉంటా. ఓకే, వాళ్ళందరికీ సర్వెంట్ నేను. ఓ ఓకే. సో మనోడు అంటే ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 9 years. 9 years స్కూల్కి వెళ్ళాడు. సో మహాలక్ష్మి గారు మీ పాప సీరియల్స్ చాలా చేశారు, కానీ సీరియల్స్ కి ముందు చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్ గా కూడా అమ్మాయిని అడిగితే మీరు యాక్సెప్ట్ చేయలేదు అనే మాట నిజమా? అవునండి, తేజ గారు జయంకి అడిగారు యాక్చువల్లీ, సదా ప్లేస్ లో. ఆ తర్వాత పందెం కోడి, మీరా జాస్మిన్ దానికి అడిగారు. ఓకే, ప్లేస్ లో. నాకేదో ఇష్టపడలేదు. నేను కష్టపడుతున్నా కదా, నేను షూటింగ్కి వెళ్ళి నువ్వు కూడా ఎందుకు షూటింగ్కి వెళ్ళడం, నాకు చాలా. ఇప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను బాంబే వెళ్తే ఒక నెలలకు అక్కడే ఉంటా. ఉండి నేను ఒక 1 lakh ఎర్న్ చేస్తే 75,000 మా పాప కోసం ఏదైనా తీసుకొచ్చేస్తా. ఓకే, అది నాకు అంత ఇష్టం. వెళ్ళి ఎండలో నిలబడడం అంతా నాకు ఇష్టంగా లేదు. ఓకే, అంటే ఆల్రెడీ మీరు కష్టపడుతున్నారు, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. నేను ఇష్టపడి కష్టపడుతున్నా, ఇష్టపడి అది, బట్ అది తట్టుకోలేదని నేను అనుకున్నా, అందువల్ల వద్దన్నా. చాలా అందంగా ఉంటారు ఆమె. మేబీ ఇండస్ట్రీకి వచ్చుంటే పెద్ద హీరోయిన్ అయ్యేవాళ్ళు, హోమ్లీ హీరోయిన్ అయ్యేవాళ్ళు, సౌందర్య గారి లాగా.
కానీ తర్వాత మరి ఇండస్ట్రీకి వచ్చేసారు కదా మీరు. ఇండస్ట్రీ అంటే అది టీవీ సీరియల్ వేరే అండి, సినిమా వేరే. అది ఇంకా కష్టం కదా మాస్టర్, టైమింగ్ ఎక్కువ. ఆహా, నాకు టీవీ సీరియల్ గురించి తెలియదు యాక్చువల్లీ. ఆ, ఇక్కడే చెన్నైలోనే చేసుకుంటాను డాడీ అంటే ఓకే అన్న. ఎప్పుడు రోజు ఇంటికి వచ్చేస్తుంది కదా ఆ. అందువల్ల. సో అంత ఇష్టం కూతురు అంటే. ఉమ్. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మాస్టర్. కూతురు అంటే పంచ ప్రాణాలు, మనవడైతే ఇంకా చెప్పేది లేదు. ఒక కొడుకున్నా కానీ మీ కొడుకుని ఎక్కడ అంత ప్రేమగా నాకు అనిపించలేదు. మీ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ చూసినా మీ మనవడు కూతురు వీళ్ళిద్దరే మీకు వాళ్ళని తప్పించి వేరే ప్రపంచం కనిపించలేదు నాకు. అలాంటిది లాస్ట్ ఇయర్ ఫుల్ వైరల్ అయ్యారు, ట్రోల్ అయిపోయారు. ఒక పెళ్లి చేసుకొని రవీంద్రన్ గారిని, చాలా లావుగా ఉంటారని తెలుగులో ట్రోల్ చేశారు. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంత పెద్ద యాక్ట్రెస్, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కూతురు అయినప్పటికి కూడా ఆమె మీద కొన్ని కామెంట్స్ విన్నాం. ఆయన దగ్గర డబ్బు ఉంది, డబ్బు గురించి చేసుకుందామా, డబ్బు అంత తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, రకరకాల కామెంట్స్ వచ్చాయి కదా. యాజ్ ఏ ఫాదర్గా ఏమనిపించింది మీకు? డాడీ నేను అతను చేసుకుంటాను అన్నప్పుడు ఒప్పుకున్నారా లేకపోతే ఆర్గ్యూ చేశారా? నేను ఆర్గ్యూ చేయనండి. ఇప్పుడు తను మెచ్యూర్డ్ యాక్చువల్లీ. తనకు తెలుసు తనకు ఏం కావాలో తను స్ట్రైట్ ఇదిగా ఉంది. ఇంకొకటి డబ్బు ఆయన దగ్గర ఎంత ఉంది నాకు తెలియదు. ఇప్పుడు డబ్బు కోసం అని ఉంటే నేను మా అమ్మాయిని హీరోయిన్ చేసేసి ఆ డబ్బులతో నేను కూర్చొని ఉంటాను కదా ఇంట్లో. అవును, మాకు డబ్బుల గురించి మీరే చాలా సంపాదించారు కదా అసలు. అవును, దాని గురించి నేను పట్టించుకోను. డబ్బుల గురించి నాకు డబ్బులు అవసరం లేదు. నాకు దేవుడు ఏది ఇచ్చాడు, నాకు ఏం కావాలి దానికే కావాలి డబ్బులు. ఎక్స్ట్రాగా ఒక 5-6 కార్లు కొనుక్కొని అదంతా ఏం చేస్తాం మనం? అంతా రోడ్లో నిలబడుతుంది కదా కార్లు. అదంతా నాకు ఇష్టం లేదు. తను చేసుకుంటా అన్నప్పుడు తను అంత మెచ్యూరిటీ ఉన్నది. తనే చెప్పారా? తనే చెప్పింది. అంటే ఫస్ట్ డైవర్స్ అయిపోయినాక ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది మీ దగ్గర? ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది. ఓకే. సో తనేం చేస్తారు ఫస్ట్ అల్లుడు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో మీరు చూసిన సంబంధం అది? తను అది కూడా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. సో అది బ్రేక్ అయిపోయిన తర్వాత 4 years గ్యాప్. అవును. ఓకే. ఆ 4 years లో చాలా మంది అడిగారంట, అప్రోచ్ చేశారంట, నియర్లీ హండ్రెడ్స్. తను ఎవరికి ఇదవ్వాలా, అక్సెప్ట్ చేయలే. తను ఏదో తన దగ్గర ఏదో నచ్చింది. డబ్బుల గురించి మాకు తెలియదు. నాకు అంత డబ్బులు అంత అవసరం లేదు. మా పాప కూడా బాగా లో ప్రొఫైల్లోనే ఉంటుంది, పెద్ద అడావిడి అవసరం లేదు తనకు. ఓకే. ఓకే. మాకేం లేదండి. మేమందరూ ఫ్యామిలీతో మాది ఒక నెస్ట్ లాగా ఉంటాం. బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదా, అలా మేము అలా ఉంటాం అంతే. మేమే ఎంజాయ్ చేసుకుంటాం, మేమే ఆడుకుంటాం, మేమే చేసుకుంటాం. ఇప్పుడు నేను ఎక్కడ షూటింగ్ వెళ్ళినప్పుడు మా మనవాడు 1 year లోనే వచ్చేసాడు నాతో. 1 year నుంచి కంటిన్యూస్ వాడు 7-8 కంట్రీస్ నాతో తిరిగాడు. వాడికి నేను ఉంటే చాలు, నాకు వాడు ఉంటే చాలు. అలా ఉండిపోతాం మేము. ఓకే. ఫ్యామిలీ అటాచ్మెంట్ మాకు ఎక్కువ. అంటే ఏ మదర్ ఫాదర్ కైనా ఉంటది కదా, కూతురికి మంచి అల్లుని తీసుకురావాలి, పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండాలి అని. బట్ ఆ విషయంలో మీకు బాధ ఉండదు? నిజం చెప్పండి. ఏం లేదండి, సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అదంతా నేను పట్టించుకున్నా. అదంతా మా కూతురు హ్యాపీగా ఉంటే అది ఓకే, అదే చాలు. పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా? ఆయన వ్యక్తిగతంగా రవీంద్రన్ గారు ఎలా ఉంటారు అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు చెప్పండి? ఎవరు లేరు, 90% లేరు. చదువునే లేవాళ్ళు. కొంచెం ఆ కాలంలో చదువుకునే లేరు. ఇప్పుడు నా దగ్గర ఎంతో మైనస్ ఉంది. మా మిస్సెస్ వచ్చి ఇప్పుడు మాకు 40 years అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ May 31st వస్తే మా వెడ్డింగ్ యానివర్సరీ. 40 years గా నన్ను సర్దుకుంటే వెళ్తుంది. ఏదైనా ఇప్పుడు నేను ఆడావిడిగా చేస్తున్నా, ఏం చేసినా దాన్ని అడ్జస్ట్ చేసుకుని సర్దుకుంటా వెళ్తుంది. ఇప్పుడు ఆ మెంటాలిటీ ఇప్పుడు లేదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అదే ఇప్పుడు తను లైఫ్ చెప్పగానే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసేసారా? నేను మాట్లాడా, ఇద్దరితో మాట్లాడి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నారా అని అడిగాం ఫుల్గా. అడిగి ఓకే అనుకుంటే మీ ఇష్టం అన్నా, అంతే. ఓకే. సో ఎలా ఉంటారు రవీంద్రన్ గారు మీతో? మా అబ్బాయికి తను పెద్ద డిఫరెన్స్ లేదు. నాకు ఇద్దరు ఒకటేలాగా. ఆయన నాతో అలాగే బిహేవ్ చేస్తారు, నన్ను ఫాదర్ లెవెల్లో బిహేవ్ చేస్తారు. సో నౌ దే బోత్ ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. మీ దగ్గరే పెట్టుకున్నారా లేకపోతే? ఇది పక్కనే ఉన్నారు. బట్ మా మనవడు మాత్రం నేను ఇబ్బంది అన్నా. ఓకే. మాతోనే ఉంటాడు. మీరు ఇవ్వనని చెప్పారు? అవును. ఓకే. ఏమంటే మాకు ఇంట్లో నేను ఉండలేను వాడు లేకపోతే. నేను షూటింగ్ వెళ్ళిపోతే ఓకే, వాడు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. షూటింగ్కి వెళ్తా కూడా తీసుకెళ్తారు? చాలా. వాడు మోస్ట్లీ షూటింగ్ వెళ్తే వస్తాడు. అంత బాండింగ్ మీ ఇద్దరికి. సో ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు? ఒక బాబు కదా మీకు? అవునండి. ఇప్పుడు తేజ గారితో ఇప్పుడు చాలా సినిమా అసోసియేట్ చేస్తాడు.
ఇప్పుడు తన స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఓకే. సో తెలుగు తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి బాబు కూడా తెలుగులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే తమిళ? తెలుగు బెస్ట్ అండి. తెలుగు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ మంచి ఇండస్ట్రీ. అందువల్ల తెలుగు బెస్ట్ అని తెలుగులో చెప్దామని ఓకే రెడీ అవుతుంది. మాస్టర్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది కూడా అంటే జాగ్రత్త చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాస్టర్స్ ఈ మధ్య కాలంలో చూస్తే మనం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, కోట్లు సంపాదించారు, కానీ చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా చూసాను. రీసెంట్గా తారా మాస్టర్ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఆమె సిచ్యువేషన్ చూసి నాకైతే ఒక 2-3 days డైలీ గుర్తొచ్చేది. అదే ఏంటి ఇట్లా అయిపోయారు ఈ మాస్టర్, ఒక 10-15 గ్రౌండ్లలో ఇల్లు ఉండేదంట ప్యాలెస్ లాగా అని నాకు రేఖా ప్రకాష్ మాస్టర్ కూడా ఇంటర్వ్యూలో అన్నారు. ఏమనిపించింది అలాంటి వాళ్ళ జర్నీ లైఫ్ స్టైల్ మీరు చూశారు కాబట్టి కళ్ళతో ఇలా అయిపోయిన తర్వాత? తారా మాస్టర్ గారితో నేను అసిస్టెంట్ గా చేసా. మనం కొంచెం లైఫ్ లో జాగ్రత్తగా అడుగేయాలండి. వేరే మనం అదే సింపుల్ గా ఈజీగా వెళ్ళిపోతే బెటర్. ఎప్పుడు కాంప్లికేట్ చేసుకోకూడదు ఎప్పుడు లైఫ్ ని. పాపం చాలా కాంప్లికేట్ చేసుకున్నారు. ఏ పని పాట లేని అబ్బాయికి పెళ్లి చేసి పిల్లలు వాళ్ళని కూడా ఈమె అయ్యో పోషిస్తూ అదంతా చాలా కాంప్లికేషన్ పెట్టుకోకూడదు. మనం ప్రేమిస్తే మన బాబు అమ్మాయికి ప్రేమిస్తే అమ్మాయిని ప్రేమ ఇవ్వాలి అంతే. వాళ్ళని పెళ్లి చేసి అది కూడా మనం పోషిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. ఓకే. సో ఏ మార్చారంటారు అందరూ? అవును, చాలా మంది. ఆమె అంటే చిరంజీవి గారంతా అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. అవును, రెస్పెక్ట్ బాగా. లేడీ మాస్టర్స్ అంత చాలా కష్టం. చిరంజీవి గారు కూడా ఆమెకు చాలా హెల్ప్ చేశారు లక్షలో. అవునవును అవును. ఆమె నడుచుకుంటే వస్తూ ఉంటే ఒక టైగర్స్ లాగా ఉండేది, అందరూ భయపడేవాళ్ళు. అంత ఇదిగా ఉన్నవాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు అనుకుంటా. ఇక్కడే ఉన్నారా చెన్నైలో? ఆహా, ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడటం ఏదైనా హెల్ప్ చేయటం జరిగిందా? అంటే ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే కొరియోగ్రాఫర్స్? నాకు ఒక మధ్యలో ఏదో చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఏదో డేట్స్ నేను ఒప్పుకొని ఆ తర్వాత పోస్ట్ పోన్ అవుతా ఉంటే నేను అది చేయలేకపోయా. దాంతో కోపం వచ్చింది నా మీద, నాతో మాట్లాడటం. ఓకే, సో ఫెరేషియస్ అంట మీరు అన్నారు. సెట్ లో వస్తుంటే భయపడతారు. చిరంజీవి గారు లేచి నిలబడతారు. గ్రేట్. అసలు చూసాం సలీం మాస్టర్, సలీం మాస్టర్. సలీం మాస్టర్ అంటే సలీం మాస్టర్ వీళ్ళతో కంపేర్ చేయకూడదు. ఆయన కొంచెం రాంగ్ చేయడం, బ్యాడ్ డాన్సర్స్ అంతా ఇల్ట్రీట్ చేసేవాళ్ళు. అవునా? అమ్మాయిలంతా బూతులు తిట్టేవాళ్ళు. అలా అమ్మాయిలు శాపాలు పెట్టుకోకూడదు. సెట్ లో బూతులు ఒక 200-300 యూనిట్ మనుషులు ఉంటారు. వాళ్ళ ముందు బూతులు తిడతా ఉంటే వాళ్ళందరూ బాగా ఇప్పుడు వాళ్ళు చిన్న డ్రెస్సులు వేసుకొని రోడ్డు మీద వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకొని ఉంటే ఏదైనా చేసి ఉండొచ్చు, డబ్బుల కోసం అనుకొని ఉంటారు. అవును. ఇప్పుడు కడుపు కోసం పాపం కష్టపడి ఎండలో చిన్న డ్రెస్, ఐస్ గ్లేషియర్లో, మౌంటైన్స్లో చిన్న డ్రెస్సులు వేసుకుని చెప్పులు లేకుండా డాన్స్ చేస్తూ ఉంటారు. ఫెయింట్ అయ్యి పడిపోతూ ఉంటారు. అంత కష్టపడి డాన్స్ చేసేది ఇంట్లో పాపం భోజనం తినడానికి కోసం. వాళ్ళని అలా ఇల్ట్రీట్ చేయకూడదు. ఆ శాపాలు బాగా ఏదో ఒక టైంలో. అసలు మీరు సెట్లలో కోప్పడతానండి. కోప్పడితే ఏమంటే ఇప్పుడు ట్రైన్ సాంగ్ లో 100 boys 100 girls పైకి ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా మధ్యలో ఇది హై టెన్షన్ వైర్ వస్తుంది. నేను అందరిని కూర్చోండి అంటే అందరు కూర్చోవాలి. ఒకళ్ళిద్దరు ఇలా చూస్తూ ఉంటారు, అందరు కూర్చుంటారు. ఒకళ్ళిద్దరు చూస్తూ ఉంటే నేను రన్నింగ్ ట్రైన్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళి పటాపటా పీకేవాళ్ళు. అది ఊరికి అందరిని బెదిరించడానికి కోసం, కమాండింగ్ కోసం ఊరికి పటాపటా యాక్టింగ్ చేస్తా కొట్టేటట్టు. అప్పుడు అందరూ నెక్స్ట్ టైం కూర్చోండి అంటే కూర్చుంటారు కదా. ఏమంటే ఏం జరగకూడదండి, సేఫ్టీ కోసం. ఓకే. మిగతా వాళ్ళు డాన్స్ తప్పు చేస్తే అంత నేను పట్టించుకోను, నేర్చుకొని చేయమంటా లేకపోతే బయటకు వచ్చామంట అంతే. అదే మరి ఒక్క ఓవర్ గ్రూప్ డాన్స్ లప్పుడే కొంచెం ఇబ్బంది ఉంటుంది, టెన్షన్ గా ఉంటుంది. మన మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మన వల్ల డైరెక్టర్లకు కూడా ప్రెషర్ ఉంటుంది. ప్రొడ్యూసర్లు అడుగుతూ ఉంటారు డైరెక్టర్ని, ఏంటి ఎప్పుడు వద్దండి సాంగ్, చాలా మంది ఉన్నారు అదేదో అడుగుతూ ఉంటారు. వాళ్ళు మన దగ్గర డాన్స్ మాస్టర్ దగ్గర వచ్చి చెప్పలేక మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడేది మనకు తెలుస్తుంది. అది మనం వాళ్ళకు స్మూత్ గా అయిపోవాలి. అందుకోసమే డైరెక్టర్లు నన్ను ఇష్టపడతారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోతాం మన. అంతే కదా సార్ ఎక్స్పీరియన్స్. అంతే మాస్టర్. ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కదా, సాంగ్ ఒక 10 lakhs తీసుకుంటారు మాస్టర్? డిపెండ్స్ సినిమా. పెద్ద మాస్టర్లకి ఆ రేంజ్ ఉంటుందని చెప్తుంటారు. అవును, అదే డిపెండ్స్ సినిమా.
పెద్ద సినిమాకి పెద్ద ఎక్కువ తీసుకుంటాం. Hmm. ఏమంటే టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ఓకే అలా అంతా ఉంటుంది. చిన్న సినిమాకి తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు బెంగాలీ సినిమా కూడా చేస్తున్నాను నేను. ఓకే బెంగాలీ సినిమాకి ఆ 2 days అయినట్టు వాళ్ళకి ఏమంటే మనం అన్ని లాంగ్వేజ్ చేయాలి. ఇప్పుడు 9 లాంగ్వేజ్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను బాహుబలి రెమ్యునరేషన్ బెంగాలీ సినిమా కూడా తీసుకోలేను కదా, వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేరు, అది కష్టం. మరి బాహుబలి అంటే వేల కోట్లు కదా, మరి ఒక ₹1 కోటి తీసుకున్నారు సాంగ్కి. ఎందుకంటే పెద్ద సినిమా అన్నారు కాబట్టి మా రేంజ్ లో పెద్ద లెవెల్లో తీసుకుంటాం. ఇప్పుడు నాకు అదే డబ్బులు పెద్ద ఇది కాదు నాకు. నాకు అందరితో వర్క్ చేయాలి, ఇండియా మొత్తం వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే. సో మీ టాప్ రెమ్యునరేషన్ అంటే మీ కెరీర్ లో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అసలుకి? ఇంకా నేను ఇంకా ఇది చేయలేదు, యాక్చువల్లీ చేయాలి ఇప్పుడు. ఈ ఇయర్ది లాస్ట్ ఇయర్ చేస్తే ఆయన దగ్గర చెప్తారండి. నిన్నే పెళ్ళెడతాక ఎంత తీసుకుంటారు ఒక సాంగ్ కి? అప్పుడు ఒక 5,000 ఉంటుందా మాస్టర్? 10,000 5,000 ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంటాయి 90s లో. ఒక 50,000. సో టాప్ అంటే ఒక 10 lakhs ఉంటుందా హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే? ఓకే. సో ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, డిమాండ్ ఉండదు. ఉండాలా, అలా ఉండాలి. అప్పుడే అన్ని ఇప్పుడు నేను రాజమౌళి గారు మాత్రమే చేస్తాను అన్ని కూర్చుంటా, అది లైఫ్ అలాగే అయిపోద్ది కదా. అన్ని చూడాలి. సో రాజమౌళి గారు అంటే నేను మీరు ఎక్కువ, ఆయన మీలాగే లో ప్రొఫైల్, మంచివాడు, ఎవరికి కనిపించారు, మంచివాడు, చాలా మంచివాడు. ఓకే. సో ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ లో మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు మీకు మీ గ్రూప్ లో? చాలా మంది ఉన్నారండి నాకు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే అందరూ నాకు యంగర్ బ్రదర్స్ అయిపోయారు. ఇప్పుడు శోభి కానీ, ప్రేమ్ రక్షిత్ కానీ, కళ్యాణ్ కానీ, అందరూ నాకు యంగర్ బ్రదర్స్ అంతే. సో మీరంతా వాళ్ళ డాడీ దగ్గర చేసేటప్పుడు వాళ్ళంతా స్కూల్కి వెళ్ళే పిల్లలేమో. ప్రభుదేవ, రాజసుందరం స్కూల్కి వెళ్తా ఉన్నారు. అంతే. అవును. అప్పుడే ప్రభుదేవకు ఆయన సుందర మాస్టర్ గారు మైకేల్ జాక్సన్ అప్పుడంతా క్యాసెట్, VHS క్యాసెట్ ఉండేది, వీడియో క్యాసెట్, అది తెప్పించి డెమో క్యాసెట్ కూడా మైకేల్ జాక్సన్ ఇది ఎలా చేయాలని డెమో ఉంటుంది, అదంతా పెట్టుకొని రూమ్ లో చేస్తూ ఉంటాడు ప్రభుదేవ. ఓకే. ఊరికినే ప్రభుదేవ గాడ్ ఆఫ్ కింగ్ ఆఫ్ డాన్స్ అని రాదు, అంత కష్టపడి చిన్నప్పటి నుంచి ఓకే నేర్చుకుంటా ఉంటాడు రూమ్ లో. ఓకే. ఇప్పుడు వరకు చేస్తూ ఆ ఇంట్రెస్ట్ తోనే ఉన్నాడు చూడండి ఆయన. ఓకే. బెస్ట్. సో మీరు ఇప్పుడు అంటే మీ టైంలో ఓకే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కొరియోగ్రాఫర్స్ లో చాలా బాగా చేస్తాడు, ఈ సాంగ్ అయినా బాగా కంపోజ్ చేస్తాడు అనిపించిన కొరియోగ్రాఫర్స్ ఎవరు మాస్టర్ మీకు? ఉన్నారు కదా, ఇప్పుడు దినేష్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, శోభి చేస్తున్నాడు, జానీ చేస్తున్నాడు, భాను చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా చాలా బాగుంది అంతా. అంటే అప్పుడు డాన్స్ కి ఇప్పుడు డాన్స్ కి తేడా లేదు, చాలా డిఫరెంట్. ఇప్పుడు అంతా సర్కస్ అని చెప్తుంటారు కదా, ఇప్పుడు చేసేది అంతా సర్కస్, డాన్స్ కాదు. అలా కాదండి, ఇప్పుడు ఏమంటే ఒక సాంగ్ కి తగినట్టు చేయాలి, అది కొంచెం తెలుసుకుంటే అది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఊరికే ఇప్పుడు నేను సీనియర్ వెళ్ళి ఇది ఈ సాంగ్ ఇలా చేయకూడదురా అంటే ఇది నేను ఓల్డ్ అనుకుంటారు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వస్తుంది. సాంగ్ ఏ ఎమోషన్ దాన్ని పట్టుకుని దాన్ని తగినట్టు మూమెంట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను రాజమౌళి గారు చేస్తున్నది లాటిన్, మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు లాటిన్ స్టైల్. ఓకే. డాన్సర్స్ అంతా హిప్ హాప్ స్టైల్. ఓకే. డాన్సర్స్ మోస్ట్లీ యూకే నుంచి బ్లాక్స్ వస్తారు, 25 గర్ల్స్ అలా వస్తారు, 30 గర్ల్స్ వస్తారు అక్కడి నుంచి. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ లో చేస్తాం. సో ఇప్పుడు మీరు అన్నారు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం అన్నారు కాబట్టి కొరియోగ్రఫీలో కూడా రీసెంట్ గా జానీ మాస్టర్ ఒక ఇష్యూ అయింది, మీకు తెలిసే ఉంటుంది. ఏ మెయిల్ కొరియోగ్రాఫర్ దగ్గర అయినా కానీ లేడీ అసిస్టెంట్ పక్క అనేది ఇండస్ట్రీలో టాక్ బయట కూడా నడుస్తుంది, చూస్తూనే ఉంటాం మనం. ఎప్పుడు మాత్రం గర్ల్స్ ఎప్పుడు ఉంటారు. సో మీరు అన్నారు చిన్న చిన్న బట్టలు వేసుకొని డాన్సర్స్ చాలా కష్టపడతారు అని, వాళ్ళు కూడా హీరోయిన్స్ కన్నా చాలా అందంగా ఉంటారు. వాళ్ళు డాన్సర్ గానే అయిపోయారు కాబట్టి అలానే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది, బాగుంటే మాస్టర్ అవుతారు ఇన్ ఫ్యూచర్. నాకు తెలిసి ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్స్ అసలు లేరు, అంతా మెయిల్ డామినేషన్ ఉంది పాపం. ఎవరున్నారు? ఎవరు లేరు ఇంకా. లేదండి, మెయిల్ డామినేషన్ కాదు, లేడీ. ఇప్పుడు లేడీస్ ఇప్పుడు ఆ అమ్మాయి అదే కదా, నన్ను ఎదగనీయట్లేదు, నన్ను మాస్టర్ అవనీయట్లేదు, నన్ను ఫిజికల్ గా వాడుకొని చివరికి నన్ను బ్లేమ్ చేశారు అని ఒక కేసు వేసింది కదా. నిజంగా జానీ మాస్టర్ గురించి మీకు రియల్ గా తెలుసు కాబట్టి అలాంటి క్యారెక్టర్ అంటారా, లేకపోతే? నాకు పర్సనల్ గా ఇది లేదు. ఇప్పుడు నాకు ఎల్డర్ బ్రదర్ లాగా తను బాగా ఇది ఇస్తాడు, మర్యాద ఇస్తాడు. పర్సనల్ గా తెలీదు అంత.
బట్ ఇప్పుడు ఇప్పుడు తారా మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా, రేఖా ప్రకాష్ గారు మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా, కళా మాస్టర్, బృందా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, చేస్తున్నారు కదా, తను కూడా ఆ ట్రబుల్ ఉండింటది. బట్ ఎలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది ఉంది. ఇప్పుడు బృందా మాస్టర్ గారు ఉన్నారు కదా, బాగా చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. అవును. ఆమెకు ట్రబుల్ రాదా? వస్తుంది, దాన్ని మేనేజ్ చేయాలి. దాన్ని మనం ఎదుర్కొనే శక్తి ఉండాలి మనకు. ఓకే, తను వేసింది అంటే అది అలిగేషన్ లాగే చూడొచ్చా, లేకపోతే నాకు యూజువల్ గా ఉంటుందా, ఈ ఫీల్డ్ లో ఉంటుందా మాస్టర్ అట్లా డాన్సర్స్ అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, ఫిజికల్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు అన్ని ఫీల్డ్ లో ఉంటారు. ఐటీ ఫీల్డ్ లో లేరా? అంటే ఇక్కడ ఎక్కువ అమ్మాయిలు వర్క్ చేస్తుంటారు కదా, ఐటీలో ఉంటారు కదా. ఐటీలో డే అండ్ నైట్ ఇదే లేదు కదా, టైమింగే లేదు కదా. ఎప్పుడు లేడీస్ తోనే ఉంటారు కదా. అన్ని దీంట్లో ప్రాబ్లం ఉంటది. ఓకే, వాళ్ళు ఎలా ఫేస్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ జరుగుతుంది. మాస్టర్ ఇప్పుడు యంగ్ జనరేషన్ తో కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ మళ్ళీ గౌతమ్ తో, అయాన్ తో కూడా వర్క్ చేసేంత ఎనర్జీ ఇచ్చారు దేవుడు. ఏం ఫాలో అవుతారు? 61 ఇప్పుడు 62 61 ఫుడ్ ఏం తీసుకుంటారు? నార్మల్గా హెవీగా ఎవ్రీడే నాన్ వెజ్ తింటా. ఎవ్రీడే బట్ నాకు ఒక కరెక్ట్ లిమిట్ గా మెయింటైన్ చేస్తా. మధ్యలో ఏం తిన్ను, వేరే ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఏం తిన్ను, జ్యూస్ ఏం తాను, ఓన్లీ వాటర్. ఒక మాట వచ్చినప్పుడు ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది, డాన్సర్స్ ఉంటారు కాబట్టి అంటే ఇక్కడ నచ్చితే పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. చాలా మంది కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్ ని పెళ్లి చేసుకుంటారు చెప్పాలంటే. సో వాళ్ళ లైఫ్ కూడా బాగున్నాయి కొన్ని. ఇప్పుడు జానకి మాస్టర్ కూడా వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేసినామే కదా చాలా మంది. లైక్ ఇప్పుడు మీరు కూడా మీతో పాటు వర్క్ చేసిన ఆమెనే చేసుకున్నారు కదా, లవ్ మ్యారేజ్ కదా మీరు? మీ ఇద్దరు డాన్సర్స్. ఎలా కుదిరింది అసలుకి? ఏ మాస్టర్ దగ్గర డాన్సర్స్ మీ ఇద్దరు? నేను అప్పుడు రఘు మాస్టర్ దగ్గర ఉన్నా, తను బిజీ డాన్సర్ అప్పుడు. తను సుందర మాస్టర్ దగ్గర, రఘు మాస్టర్ దగ్గర, తారా మాస్టర్ దగ్గర, అందరి మాస్టర్ దగ్గర చేశాను. నేను రఘు మాస్టర్ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యి ఆయన దగ్గర మాత్రమే చేస్తా ఉన్నా. మరి ఎట్లా కుదిరింది అసలు మీ ఇద్దరు? అక్కడ రఘు మాస్టర్ దగ్గర వచ్చినప్పుడు తనకు యాక్చువల్లీ మేము మాట్లాడుతున్నప్పుడు నాకు ఇండస్ట్రీ ఇష్టం లేదు అని చెప్తే నాకు దాంట్లో ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అది ఇలా పోయింది. ఓకే, ఓన్లీ ఇండస్ట్రీ వద్దన్నది సాఫ్ట్ కార్నర్ అయిపోయింది. ఓకే, సో ఇమ్మీడియట్ మీరే ప్రపోజ్ చేశారా? తనే చెప్పింది. చెప్తే ఓకే వెంటనే పెళ్లి చేసుకున్నాం. వెంటనే అసలు పెద్దగా నాకు యాక్చువల్లీ నాకు ఎల్డర్ బ్రదర్స్ ఇద్దరికి పెళ్లి అవ్వలే. మా వైఫ్ కి ఇద్దరు ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కాలే. మేము పెళ్లి చేసుకున్నాం. నేను యాక్చువల్లీ ఇంట్లో చెప్పేసి రాలే, షూటింగ్ వెళ్తానని బాక్స్ తీసుకుని వచ్చేసా. వస్తే కమల్ హాసన్ గారు పెళ్లి చేసి పెట్టారు. కమల్ హాసన్ గారు? ఓకే, సెట్ లోనా? లేదు, సెట్ లో కాదు, తిరువాన్మీరు ప్లేస్ ఉంది ఇక్కడ టెంపుల్లో. ఆయన ఉయర్ంద ఉళ్ళమ్మ ఒక సినిమా చేస్తున్నారు. అప్పుడు ఆయనే అరేంజ్ చేశారు, అన్ని అరేంజ్ చేసి అక్కడ పెద్ద ఆ టైంలో పెద్ద డైరెక్టర్స్ ఎస్పి ముత్తరామన్ అని, రజనీకాంత్, కమల్ హాసన్ గారు అందరితో చేశారు. ఆయన అలా పెద్ద డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్, పులి సరోజా మాస్టర్, రఘు మాస్టర్ అందరూ వచ్చారు. దొంగ పెళ్లి అందరూ వచ్చి అక్కడ పెళ్లి అవగానే సెట్కి రమ్మన్నారు. ఏవిఎంలో వస్తే అక్కడ ఒక సాంగ్ జరుగుతా ఉంది. అప్పుడు ఆయన మా ఇద్దరికి వాచ్ ఇచ్చి 1 2 3 4 చెప్పి మార్చుకోమన్నారు. వాచ్ మార్చుకోమని ఇంకా 9 months లో నాకు ఒక మహాలక్ష్మి తెచ్చి చూపించాలి అన్నారు. ఆయన పెట్టిన పేరే నాకు మహాలక్ష్మి పెట్టి. కమల్ హాసన్ గారు పెట్టిన పేరే మహాలక్ష్మి. యాక్చువల్ గా చెప్పాలంటే అది ఆయన చెప్పారు, నేను పెట్టేశాను. ఓకే, ఏంటి మీ ఇద్దరికి అంత బాండింగ్, మీకు పెళ్లి చేసే అంత? నేను ఆయనతో ఒక 25-30 ఫిల్మ్స్ చేశాను. ఓకే, ఎక్కువ చేశాను. దాంతో బాగా అండర్స్టాండ్. ఓకే, సుందర మాస్టర్ గారు, కమల్ హాసన్ గారు సాంగ్ అంటే నన్ను కంపల్సరీ నన్ను రమ్మంటారు, తీసుకెళ్తారు. తమిళ్లో పున్నగై మన్నన్ వచ్చింది, తెలుగులో వచ్చి డాన్స్ మాస్టర్ అనుకుంటా, కే బాలచంద్ర గారు. దాంట్లో ఒక చార్లీ చాప్లిన్ సాంగ్ ఉంటుంది, 2 కమల్ హాసన్ గారు ఉంటారు, రేవతి. ఆ సాంగ్ యాక్చువల్ నాకు అప్పుడు ఏం తెలియదు. నేను అప్పుడే 83, 85 అది 2-3 years అయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సుందర మాస్టర్ గారు. ఫుల్ సాంగ్ నాకు అప్పుడు తీయడంతో రాదు నాకు. నేను డాన్స్ చేసి చూపిస్తే కమల్ హాసన్ గారు తీస్తా ఉన్నారు ఆ సాంగ్. అలా జరిగింది ఆ సాంగ్. సో తర్వాత మాస్టర్ కూడా చేశారు ఆయనతో? లేదు, ఆయన పెళ్లి చేసి పాపని తీసుకురావాలన్నారు కదా, నాకు అది ఇష్టం లేదు. నేను పాపని తీసుకెళ్ళి ఇస్తే ఆయన ఏదో చేయను, ఏదో గిఫ్ట్ ఇస్తారు, దానికోసం వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళలేదు. ఆ తర్వాత అసిస్టెంట్ గా చేసాం, వర్క్ చేసాం, బట్ మాస్టర్ గా చేయలే. ఓకే,
తమిళ్లో ఆల్మోస్ట్ అందరూ హీరోస్ తో చేశారు కదా. అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చేసా. మాస్టర్ వచ్చే ఇక్కడ తమిళ్ నేను ఎక్కువ సినిమాలు చేయలే. ఆ. జయం తమిళ్ చేసా. ఆ. ఆ తర్వాత ఉల్లాసం చేసా. ఆ. విక్రమ్ అండ్ మహేశ్వరి సాంగ్. ఉమ్. ఆ తర్వాత నేనే దేవుడిని బాలా గారిది ఓకే. అది చేసా. ఉమ్. అంతే, తమిళ్లో ఎక్కువ చేయలేదు. సో తమిళ్ మాస్టర్ అయ్యిండు, తమిళ్లో అసలు చేయలే, చేయలే. తెలుగే ఎక్కువ తెలుగే. మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది. అవును. సో అందుకనే తమిళనాడు అంటే, తమిళనాడు కన్నా తెలంగాణ ఆంధ్ర అంటేనే ప్రేమ ఎక్కువ. సో ఇప్పుడు ఎక్కువ అక్కడే ఉంటారు మాస్టర్ వచ్చినప్పుడు, అవును. అక్కడే ఇల్లు. అక్కడే. సూపర్. అంటే మిమ్మల్ని తమిళ మాస్టర్ అని చెప్పకూడదు, తెలుగు మాస్టర్. యాక్చువల్లీ మదర్ టంగ్ తెలుగు. అమ్మ వాళ్ళ? అవును, వైజాగ్. యాక్చువల్లీ వైజాగ్. నాంది ఇక్కడ, నాంది కూడా తిరుపతి దగ్గర అక్కడ. ఓకే. అక్కడ సో తమిళని కాదు మీరు? తమిళ కాదు, సెటిల్డ్ చెన్నై అంతే. అవును. ఓ సూపర్. సో ఇంకేంటి మాస్టర్, ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి మిమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకి, మిమ్మల్ని ఆదరించిన ఇండస్ట్రీకి, డైరెక్టర్స్కి, హీరోస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఆదరించని హీరోస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? అదంతా ఆలోచించే టైం నాకు లేదండి యాక్చువల్లీ. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీతో నాకు చాలా బాగుంది. నాకు ఏదో నాకు ఇంటర్వ్యూ లా అనిపించట్లేదు, ఏదో ఫ్రెండ్షిప్ గా ఏదో మాట్లాడుకుంటున్నాం, ఇంటికి వచ్చే చుట్టాలతో మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే. అలాగే అనిపిస్తుంది నాకు. ఓకే. అందువల్ల నాకు కంఫర్టబుల్ గా ఉన్నా. లేకపోతే నాకు కెమెరా పెట్టి మైక్ అదంతా ఏదో చేస్తా ఉంటే నాకు మీరు అడుగుతా ఉంటారు, ఇక్కడ చూసి మాట్లాడమంటారు, అదంతా నాకు కుదరదు. అదంతా నాకు కష్టం. జయం తమిళ్ చేసినప్పుడే జయం రవి రాజా వాళ్ళు మైక్ పెట్టి చేస్తా ఉంటే ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన ఇక్కడ కూర్చున్నాడు, నన్ను అక్కడ చూసి మాట్లాడమంటున్నాను. అది నాకు కుదరలేదు, తీసి ఇచ్చేసారు. నాకు కంఫర్టబుల్ గా ఉండాలి. ఓకే. సో ఈ రోజు కంఫర్టబుల్, ఐ ఫీల్ కంఫర్టబుల్. ఓ సూపర్. అయితే థ్యాంక్స్ మాస్టర్. మీరు మన ఇంట్లో చుట్టాల్లాగా ఉన్నారు అంతే. ఓ సూపర్. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు గెస్ట్లు అందరూ కూడా. అండ్ అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు మీ ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మాస్టర్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సాంగ్స్ చేసి ఇంత సూపర్ డూపర్ హిట్, ఇంత సక్సెస్ ఉన్నా కానీ ఒక మనిషి ఎలా ఉండాలో మనం చూసి నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మాస్టర్ సొసైటీలో మనకి. బట్ ఇంత స్టార్డమ్, ఇంత ఉన్నప్పటికి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంతే ఉంటా, నేను ఇలానే ఉంటా, నా లైఫ్ ఇది, మా ఫ్యామిలీ ఇది అని, అంటే బయటికి గొప్పలు చెప్పే వాళ్ళని ఉంటారు కెమెరా వచ్చినప్పుడు. బట్ అవన్నీ ఏం లేదు మాస్టర్, సాదా సీదాగా నైట్ డ్రెస్ వేసుకొని ఏదో క్యాజువల్ గా హడావుడు లేకుండా సూపర్గా ఉన్నారు మాస్టర్. ఇలానే ఉండండి. ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోస్ ని మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళతో కూడా వర్క్ చేయాలని, అండ్ వాళ్ళు కూడా శంకర్ మాస్టర్ కి ఆ లేని, అంటే మీతో వర్క్ చేయలేని లోటు ఉంది కాబట్టి అది కూడా ఫుల్ఫిల్ చేయండి. తెలుగు ఇండస్ట్రీ ఇంతవరకు ఆదరించింది, ఇంకా ఆదరిస్తుంది. మీలాంటి టాలెంట్ ఉన్న మాస్టర్స్ ఎవరు వదులుకోరు మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సైడ్ నుంచి సుమన్ టీవీ తరపున, అండ్ బోత్ ద తెలుగు స్టేట్స్ లో చాలా ఫేమస్ మాస్టర్ ఓలు స్వీట్స్, చాలా బాగుంటాయి టేస్ట్ వీళ్ళ దగ్గర. మీ ఫ్యామిలీకి ఒక స్వీట్ బాక్స్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా హైదరాబాద్ వస్తే మా ఇంటికి భోజనం కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్.